మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2025 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులకు సకాలంలో టిక్కెట్లు అందేలా, బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేలా ఈ మార్పులు తీసుకురాబడ్డాయి. తత్కాల్ టిక్కెట్ల కోసం ఇప్పటి వరకు కొనసాగిన విధానం కొన్ని సమస్యలకు దారితీస్తున్న నేపథ్యంలోనే రైల్వే ఈ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఏజెంట్ల దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, టైమింగ్ కన్ఫ్యూజన్ వంటివి ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. ఇక ఇప్పటి వరకు తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయం ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు క్లాస్ ఆధారంగా వేర్వేరు టైమింగ్స్ విధించారు. ఏసీ క్లాసుకు ఉదయం 11 గంటలకు బుకింగ్ మొదలవుతుంది. నాన్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ టికెట్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రీమియం తత్కాల్ బుకింగ్ కోసం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి అవకాశం ఉంటుంది. రేపటి ప్రయాణానికి టికెట్ కావాలంటే ఈ రోజే బుక్ చేసుకోవాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ ఉపయోగించి టికెట్ బుకింగ్ చేసే విధానాన్ని మెరుగుపరిచారు. కొత్త ఫీచర్ల ద్వారా ప్రయాణికుల వివరాలను ఆటోమేటిక్గా నింపే ఛాన్స్ కల్పించారు. చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెంచారు. క్యాప్చా ధృవీకరణ కూడా సులభతరం చేశారు. యాప్ మరియు వెబ్సైట్ రెండింటినీ ఒకే లాగిన్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఒక్క పిఎన్ఆర్ కింద గరిష్టంగా 4 టికెట్ బుక్ చేసుకోవచ్చు. తత్కాల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలి. బుకింగ్ ప్రక్రియ అనేది మరింత వేగవంతం చేయడమే కాదు, స్పష్టత, న్యాయం ఉండేలాగా చేయడమే రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపైన తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలంటే కొత్త సమయాలు, నియామకాలు తప్పక తెలుసుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి.